ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి దైవీన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. జీవమైనటువంటి పరిశుద్ధుడైన దేవుని మీద మన యొక్క అచంచలమైనటువంటి అపారమైనటువంటి ఈ లోకపు సమస్తాన్ని కూడా వదిలేసి ఆయన కొరకు రొప్పుతా, దేవుని కొరకు రొప్పుకుంటా పరిగెత్తుతా ఉన్నాం. చూడు, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని వదిలిపెట్టి ఈ ప్రయాస ఆయన సిగ్గుపడేటట్టు చేయడం దేవునికి మహిమ. అర్థమైందా? ఈ ప్రయాసని దేవుడు వ్యర్థమయ్యేటట్టు చేయడం. ఒకసారి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానము యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. దేవుని యొక్క చిత్తము చొప్పున ఈ లోకపు బంధుత్వాలని, లేకపోతే మనకి అక్కరగా ఉన్నటువంటి చదువు కావచ్చు, లేకపోతే మన జీవనాధారం కావచ్చు, అన్నిటిని వదిలిపెట్టి ప్రయాసపడతా ఉన్నాం కదా దేవుని చిత్తం కొరకని. ఈ ప్రయాస, ఈ యొక్క పోరాటము ఆయన వ్యర్థంగా అయితే పోనివ్వడం. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనము జీవిస్తా ఉన్నాం. ఆయన చిత్తానుసారముగా జీవించేటువంటి వారి జీవితాల్లో నా అనుకునేటువంటి వాళ్ళు కూడా మనకి కనపడేటువంటి ఈ చెట్లు, చేమలు, మనుషులు, ఈ పశువులు, ఇంకా జంతువులు, వీటికి అమ్మో అని చెప్పనని గుండె పట్టుకొని వెనక్కి పోతారు. మనకి తోడుగా రారు, వెనక్కిపోతారు. అట్లాగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేసిపోతారు నా అనుకునేటువంటి వాడు. అప్పుడు మనము దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతా ఉన్నాం కదా, దేవుని యొక్క చిత్తానుసారంగా. అప్పుడేం జరుగుతుందంటే మనకి ఆయన అండగా ఉంటాడు. దేవుని భక్తులమని చెప్పుకున్నంత మాత్రాన మన ప్రార్థన వినపడుతుంది, మనకి సహకారము కలుగుతుంది అని అనుకుంటే పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే దేవుని భక్తులమే. ఎంతటి భక్తి కనపరచాలి? అదే అధ్యాయంలో 4వ వచనంలో రాయబడింది, దేవుని యొక్క క్రియలని మనము చేద్దాం. దేవుని యొక్క క్రియలని మనం చేస్తాం. ఎందుకంటే ఇందుకొరకు నేను నియమించబడ్డది. ఏం చేయాలంటే దేవభక్తుడు, దేవుని మనుషుడు, దేవుని ప్రతినిధి, సేవకుడు, విశ్వాసి, ఆయన పేరు మీద నిలబడ్డటువంటి వాళ్ళందరూ కూడా నామకే వాస్తు అంటారు కదా. నామకే వాస్తు అంటే పేరుకే అన్నట్లు కాకుండా తన క్రియలని, దేవుని యొక్క క్రియలని మనము జరిగించాల. దేవుని క్రియలను మనం జరిగించినట్లయితే ఆయన మనకి తోడుగా ఉంటాడు. నా అని అనుకునేటువంటి వాళ్ళు మనల్ని విడిచిపెట్టి పోయినా సరే దేవుడు తోడుగా ఉంటాడు. అక్కడ ఒక మనుషునికి ఏమి ఎదురుపడ్డదంటే పుట్టుగుడ్డివాడు.
ఆ మనుషుని యొక్క బాధ వర్ణనాతీతం. అంటే గుడ్డోడుగా ఉండటం, ఆ బాధ కొంచెం పక్కకి పెడితే, ఆ తర్వాత ఆ మనుషుని యొక్క గుండెల్లో కలిగినటువంటి బాధ, ఆ సంతోషాన్ని తుడిచిపెట్టింది. కళ్ళు లేవు. పుట్టుకతోటే కళ్ళు లేవు. కళ్ళు లేని మనుషునికి కళ్ళొస్తే ఆ సంతోషము ఎక్కువ రోజులు నిలబడలే. దేవుడు కార్యాలను జరిగించుకుంటా ప్రభు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఈ పుట్టు గుడ్డివాడు ఎదురుపడితే దేవుడు ఆ మనుషుని ఎడల జాలి చూపించి ఆ మనుషుని మీద కనికరపడి ఏం చేస్తాడంటే ఆ మనుషునికి చూపు వచ్చేటట్లు సహాయం చేస్తాడు. చూపు వచ్చేటట్లు సహాయం చేస్తే తర్వాత ఏం జరుగుతుందంటే ఆ మనుషునికి కలిగినటువంటి సంతోషం ఆవిరైపోతుంది, తుడిచిపెట్టబడుతుంది. మనం దేవుని మనుషులమే కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని క్రియలు జరిగించాలి. దేవుని క్రియలనే జరిగించాలి. దేవుని క్రియలు జరిగించలేదు, అట్లాగా పేరుకే నేను ఉంటా అని పేరుకే ఉన్నామనుకో, మన ప్రార్థన పరమున ఉన్న దేవునికి వినపడదు, మనకి సమాధానం అనుగ్రహించబడదు. ఆయన విన్నా కానీ మనకి సమాధానం అనుగ్రహించడు. ఆయన విన్నా కానీ సమాధానం అనుగ్రహించడు. అటువంటప్పుడు ఈ భౌతికమైనటువంటి పరిస్థితుల్లో ఎవరి సహాయం తీసుకొని నిలబడితే ఎవ్వరు కూడా సహాయం చేయరు. నా అనుకున్నటువంటి వాళ్ళు కూడా విడిచిపెట్టిపోయారని లేఖనం చెప్తా ఉంది. కాబట్టి అటువంటి స్థితిని కలిగి ఉండొద్దు. లేఖనము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆ చూపు పొందినటువంటి మనుషుడు, నేను పాపం చేశా, అందుకేనేమో ఈ గుడ్డితనం నా జీవితంలోకి వచ్చింది. ఈ గుడ్డితనం పోయి నేను చూపు పొందాలంటే దేవుని ప్రతినిధి, పాపము లేనటువంటి మనుషుడు దేవునికి ప్రార్థన చేస్తే విని ఆ మనుషుని మాటని నెరవేర్చగలిగే దేవుడు. అట్లాగా దేవుని చేత పని చేయించగలిగేంత భక్తిపరుడు కావాలి. ఆమె మనుషులకి చెప్పి చేపించడం కాదు, దేవునికి చెప్పి దేవుని చేత చేపించేంత భక్తి ఉండాలి మనకి. అది ఎలా కలుగుతుందంటే దేవుని యందు భక్తి నిలపటమే కాకుండా, భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళమని చెప్పుకోవటమే కాకుండా ఆయన క్రియలు చేయాల. దేవుని యొక్క క్రియలను మనము జరిగించాల. అప్పుడు మాత్రమే మనకి సమాధానం అనుగ్రహించబడుతుంది. అటువంటి మనుషుని జీవితంలో ఏది అడిగినా సరే దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి నేటి నుంచి పేరుకే కాకుండా క్రియలు జరిగించి దేవునికి ఇష్టమైనటువంటి సేవకులుగా, విశ్వాసులుగా ఆయన యందు వేరుపారి స్థిరపడాలి. దేవునికి మహిమ కలుగును కాక. మహా గొప్ప కృప కలిగినటువంటి దేవుడు. ఆ గొప్ప దేవునికి మనము ఈ రీతిగా నిలబడి ఉండాలి. ఈ రీతిగా ఆయన యొక్క బలాన్ని ఒకసారి మనం చూసినట్లయితే గొప్ప మేలులు చేయగలిగిన దేవుడు. ఎంతగా అంటే మన యొక్క బంధువులు, మన యొక్క తల్లిదండ్రులు విడిచిపోయినా సరే, వాళ్ళు మనల్ని విడిచిపెట్టి పోయినా సరే, దేవుడు మనకి తండ్రిగా, తల్లిగా ఉండి, బంధువుగా ఉండి ఆదరించగలిగి సహకారము ఇవ్వగలిగిన దేవుడు. పుట్టు గుడ్డివాడు కదా, ఆ
కుడితనం అంతా పోయి లోకాన్ని చూస్తా ఉన్నాడు. అదే సందర్భంలో ఆ మనుషుని యొక్క తల్లిదండ్రులు ఆ మనుషుని వదిలిపెట్టిపోయారు. ఎంత బాధ ఉంటది. ఇప్పుడే ఈ లోకపు వెలుగుని, ఈ తోటి మనుషుల్ని అలాగనే ఎక్కడ రోజు తిని తాగుతా ఉండడం, ఎక్కడ తిరుగుతా ఉండడం, అంతకుముందు వాటిని అన్నిటిని చూడనటువంటి మనిషి అటు తర్వాత ఏమైతా ఉన్నదంటే చూస్తా ఉండడాన్ని, అన్నిటిని కూడా చూస్తా ఉండడం. ఆ చూసేటువంటి మనుషుని ముందు ఎవరైతే శాశ్వత కాలము నిలబడతారు, ఎవరైతే ఆ మనుషునికి అండగా ఉంటారు అని అనుకున్నాడో వాళ్ళే ఆ సమయంలో, ఏ సమయంలో అయితే అండగా ఉండాలో ఆ సమయంలో విడిచిపెట్టిపోయారు. అదే అధ్యాయము 22వ వచనంలో మనకి అది కనపడుతుంది. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పారు. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలువేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండేరు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క ఒప్పందం ఏదైతే ఉందో దానిని బ్రేక్ చేస్తే, ఆ ఒప్పందాన్ని ఆ పెద్ద మనుషులు గీసినటువంటి ఆ గీతని దాటితే వెలివేస్తామని చెప్పనని తీర్మానించారు. ఆ తీర్మానాన్ని కాదని ఈ చూపు వచ్చినటువంటి ఆ గురుడి వాని తల్లిదండ్రులు యేసు ప్రభువుకి అనుకూలంగా మాట్లాడితే మాకేమన్నా అవుతుందేమో అని చెప్పనని కన్న కుమారుడు అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి ఆ భయపెట్టేటువంటి మనుషులకి భయపడి మాకు తెలియదు అని చెప్పనని వాళ్ళ కొడుకు మీదకి నూకేశారంత, నెట్టేశారు. వాడికి తెలివి ఉంది, వానికి కళ్ళు వచ్చినాయి, చూస్తా ఉన్నాడు, వాడిని అడగండి పోండి అని చేతులు దులుపుకున్నారు. సంతోషము వాళ్ళ జీవితంలో ఏది నిలిపినా కానీ, వాళ్ళ జీవితంలో ఏదొచ్చి నిలబడ్డా కానీ ఆ సంతోషము పోకుండా నిలబడాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో ఆ యూదుల భయానికి వాళ్ళకి ఉండాల్సినటువంటి ఆ సంతోషాన్ని కూడా తీసేసుకున్నారు. పుట్టు గుడ్డివాడంట, అంటే ఆమె కన్న దగ్గర నుంచి ఆమె వాళ్ళ యొక్క కుమారుడు గుడ్డివాడుగానే బతికిండు. అటువంటి గుడ్డివానికి చూపు వస్తే సంతోషించాల్సింది పోయి, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకి వాళ్ళకి ఎదురు తిరగాల్సింది పోయి, వాళ్ళ కొడుకుకి తోడుగా ఉండాల్సింది పోయి, వాళ్ళ కొడుకుని నిన్న మొన్నటి దాకా కళ్ళు లేకుండా గుడ్డోడయ్యి లోకంలో తిరుగుతూ ఉంటే పట్టించుకోనటువంటి ఆ మనుషులు, ఆ తల్లిదండ్రులు చూపు వచ్చిన తర్వాత కూడా భయానికి మాకు తెలీదు అనే సంగతి, మాకు తెలీదు, వాడిని అడుక్కోండి వదిలిపెట్టారు. దేవుని చిత్తం జరిగించినట్లయితే ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని హత్తుకుంటాడు. ఆమేన్. దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించినట్లయితే ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని హత్తుకుంటాడు. ఇప్పుడు వంటరోడు అయిపోయాడుగా, అప్పుడు దాకా కళ్ళు వచ్చినటువంటి సంతోషము ఇక అక్కడి నుంచి లేదు. సొంత తల్లిదండ్రులే చేతులు దులిపేసుకున్నారు. ఇంకెవరు తోడుగుండాలా? యేసు ప్రభు కనుక్కొని ఆడెక్కడ ఉంటుండో ఏందో అని అడ్రస్ తీసుకొని ఆ మనిషి దగ్గరికి పోతాడు. అదే అధ్యాయము 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. నాకు ఎవరొద్దు నాకు, నేను నీ యందు విశ్వాసం ఉంచుచున్నా అని దేవునికి ఆ గడియలోనే మొరొక్కెను అని రాయబడ్డది. ఆ తర్వాత నేను విశ్వసిస్తా ఉన్నా. ఎందుకు విశ్వసించును? నాకు విశ్వాసం ఉండాల్సినటువంటి కాడ విశ్వాసము లేకుండా నెట్టేశారు. అట్లా నేను ఎందుకు విశ్వాసం ఉంచుచున్నా ప్రభువా అని, నీ యందు విశ్వాసం ఉంచుచున్నా ప్రభువా అని యేసు ప్రభువుకి మొక్కుతుడు. వెంటనే
యేసుప్రభు ఏం చేసిండు? తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ కూడా వేలేశారు. వాడు చేసినటువంటి తప్పు ఏంటంటే దేవుని యొద్ద చూపు పొందుకోవటం, అంటే దేవుని దగ్గరకు వచ్చి బాగుపడటం. ఇప్పుడు కూడా ఇంచుమించు కాదు, ఇంతకు మించి ఇప్పుడు కూడా ఇట్లాగా జరుగుతూ ఉంటే ఆ బాగుపడినటువంటి వానిని వేలేస్తా ఉన్నారు. భయపడద్దు. ఆయన యందు మన విశ్వాసము వ్యర్థము కాదు. ఆయన మనల్ని ఏ కోశాన ఏ గడియలో వదిలిపెట్టడు, తోడుగా ఉంటాడు. కనుగొని అంటే నువ్వు ఎక్కడున్నా సరే వచ్చి నిన్ను నడిపించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. మన భక్తి అనేది మీద పేరుకు కాదు, తన క్రియలు చేయుట యందు కూడా భక్తి పరులు అని రుజువు చేసుకోవాలి దేవునికి. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ కృప కలిగినటువంటి పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చెప్పబడినటువంటి వాక్యంను తండ్రి నీరు కట్టి ఫలింపచేయమని మీ ఘనమైనటువంటి నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా, ఈ లోకమందు తండ్రి ఉన్నటువంటి అయ్యా ప్రతి ఒక్కరూ తండ్రి వారి స్వార్థ ప్రయోజనాల కొరకు ఇదిగో తండ్రి మమ్ములను వదిలిపెట్టేటువంటి వారు. నీ యందు విశ్వాసం ఉంచి ఉండగా మమ్ములను ఎవరు విడిచిపెట్టినా నీవు ఏ మాత్రమును విడిచిపెట్టని దేవుడను. మీ సహచర్యంలో, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సహవాసంలో మమ్ములను తండ్రి నిలిపి ఈ మనుషుల ముందు, ఈ లోకం ముందు ఒక ఘనమైన స్థితికి నడిపించమని జీవాధిపతి నీ అందున్నటువంటి ఈ నిరీక్షణ మీదటికి నాయన ఒక ఘనమైనటువంటి ఒక గొప్ప స్థితికి తండ్రి కారణమగునట్లు మీ కృపను జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ పాదముల యొద్ద చేర్చి యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను కాక. ఆమేన్, ఆమేన్.